కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వాలి అన్న పరిస్థితి కూడా అతనికి లేదా? 4 సార్లు సీఎం చేసిన వ్యక్తి, ఇంచుమించు తండ్రి వయసుతో సమకాలికులు, అటువంటి వ్యక్తి గురించి మాట్లాడతారేంటి? ఈ రోజు చావు పుట్టకలు అనేవి మీరో నేనో చెప్తే వచ్చేది కాదు కదా. అలా అనుకుని ఇప్పుడు వాళ్ళ ఫాదర్ తాలూకా డెత్ గురించి కూడా మాట్లాడే పరిస్థితి వస్తే దయచేసి అదే అర్థం చేసుకోవాలి. నోటికొచ్చినట్టు ఎలా పడితే అలాగా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఎలక్షన్స్ కుంటారు. ఏమనుకోద్ది మాట అంట, జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో చాలా మీటింగులు అన్నాడు 30 సంవత్సరాలు నేనే సీఎంని, 30 సంవత్సరాలు నేనే సీఎంని అని. ఏమయ్యారు? 11 సీట్లతో ఈరోజు ప్రతిపక్షం హోదాకి కూడా అడుక్కునే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. అంతే తప్పించి నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎవరు ఉంటారో ఎవరు ఉండకూడదో డిసైడ్ చేయాల్సింది ఆ భగవంతుడు ప్లస్ ప్రజలు. అది భగవంతుడు ప్రజలు కలిపి నిర్ణయించదు. నువ్వెవరు నిర్ణయించడానికి, నువ్వెవరు చెప్పడానికి? ఈ రోజు కృష్ణారామ అనుకున్న వయసులో మాట్లాడుతున్నాడు. ఈ రోజు బయటికి రమ్మడబ్బా, ఒకసారి బయటకు వచ్చి జనాలను చూడండి. ఎప్పుడు చూడు పరదాల మాటలన్నా అలా ఉండిపోవడం కాదు కదా. ఈ రోజు బయటకు వచ్చి 24 గంటల్లో సుమారుగా 18 గంటలు అల్లు పెరగకుండా ఈ రాష్ట్రం గురించి కష్టపడతా ఉంటే అటువంటి వ్యక్తిని చూసి చాలా మంది మేము నేర్చుకుంటున్నామని ప్రపంచ దేశాల్లో ఉన్న రాజకీయ నాయకులందరూ మాట్లాడుతూ ఉంటే నీ పక్కన ఉండి కనీసం దాన్ని నేర్చుకోకపోవడం పక్కన పెడితే అతని గురించి ఇంత నీచాతి నీచంగా మాట్లాడుతున్నావే జగన్మోహన్ రెడ్డి, ఇంకా బుద్ధి రాలేదా? నేను ఎందుకు మాట మాట్లాడుతున్నానంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏది టచ్ చేయకూడదు అదే టచ్ చేసావు. చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేయకూడదు, ఆ రోజు టచ్ చేసావు, 11 వెయిట్లకు దిగిపోయావు. మళ్ళీ ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి అదే తప్పు చేస్తున్నాం. అదే చంద్రబాబు నాయుడు గారి గురించి వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడు. ఒక్కసారి ఇంకా నీ పరిస్థితి అంటే ఇంకా ప్రజలు నిర్ణయించాలి. మళ్ళీ చెప్తున్నా, సంస్కారం లేని వాడి గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. ఈ రోజు అతను ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నాడు అన్న సంగతి అర్థమవుతుంది. పులివెందల్లో ఎప్పుడైతే ఓటమి ముందే స్మెల్ చేసి దానికి ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావడానికి ఈ రకంగా మాట్లాడి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు పులివెందల ప్రజలు గాని కడప జిల్లాకి నీళ్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదండి. ఈ రోజు పులివెందులకు నీళ్ళు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదండి. అటువంటిది అవన్నీ కూడా గుర్తు పెట్టుకుని ఈ రోజు పులివెందుల ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు.